ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 3 మంగళవారం రోజున ఏర్పడే మొదటి చంద్రగ్రహణం పట్టువిడుపు సమయాలు ఏమిటో, ఇది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అని, ఏ దేశాల్లో కనిపిస్తుందో, గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వాస్తవానికి చంద్రుడు స్వయంగా ప్రకాశించాడు. సూర్యకిరణాలు చంద్రుడిని చేరినప్పుడు అవి ప్రతిబింబిస్తాయి. అప్పుడు చంద్రుడు ప్రకాశిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అసలు చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. సూర్యుడి చుట్టూ భూమి కక్షలో ఉన్నప్పుడు సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తుంటుంది. ఆ సమయంలో సూర్యుడి కాంతి చంద్రుడిని చేరుకోలేదు. సూర్యుడు, చంద్రుడు, భూమి వాటి కక్షలో ఒకే వరుసలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సంభవిస్తుంది. అప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీంతో చంద్రుడిపై నీడ పడిన భాగం చీకటిగా మారుతుంది. ఆ సమయంలో మనం భూమిపై నుండి చంద్రుడిని చూసినప్పుడు కొంచెం నల్లగా కనపడుతుంది. దీన్నే చంద్రగ్రహణం అంటాం. ప్రతి సంవత్సరం సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఏర్పడుతుంటాయి. ఈ 2026 సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ 2026 సంవత్సరంలో మార్చి 3వ తేదీ మంగళవారం ఫాల్గుణ పౌర్ణమి రోజున ఈ మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ మొదటి చంద్రగ్రహణం గ్రస్తోదయ చంద్రగ్రహణం అని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ భారతదేశంలో మాత్రం పాక్షికంగా కనపడుతుందని పండితులు చెప్తున్నారు. ఇది మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణంగా కనిపిస్తుంది. ఆ ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ చంద్రగ్రహణం అనేది సంపూర్ణంగా కనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చంద్రగ్రహణ ప్రభావం పాక్షికంగా ఉంటుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం అయినప్పటికీ మన భారతదేశంపై ప్రభావం ఉంటుంది కాబట్టి సూతకాలం కూడా వర్తిస్తుందని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఆలయాల మూసివేత, పవిత్ర స్నానాలు, గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని పండితులు చెబుతున్నారు. గ్రహణం పట్టువిడుపు సమయాలనేవి మార్చి 3వ తేదీ సాయంత్రం 6:20 ప్రారంభమై గ్రహణ మోక్షకాలం అనేది సాయంత్రం 6:48 వరకు ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. మొత్తంగా ఈ చంద్రగ్రహణం ఏర్పడే పూర్తి సమయం 27 నిమిషాలు. ఈ చంద్రగ్రహణం 2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం అయినప్పటికీ మన తెలుగు సంవత్సరమైన శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సంభవించే చివరి చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడే మిగతా దేశాలు తూర్పు ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటికాలో కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కనిపించనుందండి. మన తెలుగువారు ఎవరైనా ఉన్నట్లయితే సూతక నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణ నియమాలు తప్పక పాటించాలని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. కొందరు గ్రహణాలను అశుభ సూచకంగా భావిస్తారు. గ్రహణం సంభవించిన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. రాహువు చంద్రుణ్ణి మింగిన సమయంలో గ్రహణం పడుతుందని సైతం ప్రచారంలో ఉంది. సూతక నియమాలు ఏం పాటించాలో, అలాగే గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఏమిటో నా నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తానండి. పూర్తి వివరాలు తెలియజేస్తానని అనుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.